12 రీసెంట్గా మనం చాలామంది చికెన్ తినాలా వద్దా అనే ఆలోచనలో ఉన్నారు. అసలు ఈ బర్డ్ ఫ్లూ ఎలా వచ్చింది, ఎలా వస్తుంది, ఈ బర్డ్ ఫ్లూ వచ్చిన చికెన్ తినాలా వద్దా అనే విషయం గురించి మనం క్లారిటీగా తెలుసుకుందాం. అయితే ఈ బర్డ్ ఫ్లూ అనేది నిర్ధారణ ఏ విధంగా అయింది అని అంటే, తూర్పుగోదావరి జిల్లా కానూరులో ఒక ఫామ్లోంచి కోళ్ళ బ్లడ్ను వాళ్ళు సేకరించి నేషనల్ సెక్యూరిటీ వింగ్ పంపడం జరిగింది. అక్కడ వైరస్ నిర్ధారణ జరిగింది. అయితే ఈ వైరస్ ఎలా సోకిందని తెలుసుకోవాలి అని అంటే కనుక, మనకు ఉదయం చూసిన కోళ్ళు మనకు రాత్రికి చనిపోవడం, లేదా రాత్రి మనకు నార్మల్గా ఉన్న కోళ్ళు ఉదయానికి చనిపోవడం జరుగుతుంది. అకాలంగా కోళ్ళను మరణించడం. అయితే ఆ కోళ్ళ యొక్క లక్షణాలు ఎలా ఉంటాయంటే, ఆ కోళ్ళు మోకాలు వాసిపోవడం, మెడభాగం నీలం రంగు వచ్చినప్పుడు ఆ వైరస్ ఆ కోళ్ళకు సోకిందని తెలుసుకోవచ్చు. అయితే దీని నుంచి వచ్చిన మాంసం గుడ్లు తినచ్చా లేదా అని అంటే, బాగా ఉడకబెట్టిన తర్వాత తినచ్చు అనే దానికి ఎవరి దగ్గర క్లారిటీగా సమాధానం అనేది లభించడం లేదు. కానీ 90% వరకు వైరస్ అనేది క్షీణించదు, తినకపోవడమే మంచిది అనేది జరుగుతుంది. అయితే అసలు ఈ వైరస్ ఎలా వస్తుంది అని అంటే, మనకు కొల్లేరు ప్రాంతాల్లో వలస పక్షుల ద్వారా, అంటే వేరే దేశాల్లో అవి మేటింగ్ అయ్యి ఇక్కడ మన దేశంలో కొల్లేటి ప్రాంతంలో అవి గుడ్లను పొదడానికి అనువైన వాతావరణం ఉన్నందున అవి మన చోటకు వచ్చి గుడ్లను పొదుగుతాయి. మనం ఏ విధంగా కార్తీక మాసంలో వనభోజనాల కోసం, ఆహ్లాదకరం కోసం వేరే చోట్లకి వెళ్తాం, అదేవిధంగా అవి గుడ్లను పొదగడానికి మన దేశం వస్తాయి. వాటి ద్వారా ఈ వైరస్లు వచ్చి ఇక్కడ లోకల్గా ఉన్నటువంటి వివిధ రకాల పక్షి జాతులకు గాలి ద్వారా ఆ వైరస్ని అంటిస్తాయి. ఎక్కువగా ఈ వైరస్లు అనేవి డిసెంబర్ జనవరి నెలలో ఎక్కువగా మనకు వ్యాప్తిస్తుంది. అలా వ్యాప్తి చెందిన తర్వాత మనకు కోళ్ళకు సోకినట్లయితే మొత్తం కోళ్ళ ఫామ్ మొత్తం కూడా ఈ వ్యాధి అనేది సోకి కోళ్ళని కూడా చనిపోతాయి. అయితే ఒక చోట నుంచి ఇంకో చోటికి ఎక్స్పోర్ట్ అనేది ఆపలేం, ఎందుకంటే మొత్తం కూడా చెక్ చేయడం కుదరదు. ర్యాండమ్గా చెక్ చేసి మనం వైరస్ నిర్ధారణ చేస్తాం. అయితే వీరున్నంత వరకు ఆ ప్రాంతంలో ఆగి మిగిలిన ప్రాంతాల్లో తినవచ్చు. అయితే ఈ ప్రాంతంలో ఉన్న చికెన్ను వేరే ఇతర ప్రాంతాలకి ట్రాన్స్పోర్ట్ ద్వారా పంపించినట్లయితే మనం అదృష్టం బాగాలేదు అని తినేయడం తప్పితే వేరే ఆప్షన్ అనేది ఉండదు. కానీ ఏంటంటే, అసలు ఎలా సోకింది ఏంటి అనేది లోతుగా మేము రీసెర్చ్ చేసినప్పుడు మాకు తెలిసిన విషయాలు అసలు ఎలా వస్తుంది అని అంటే, కేవలం ఇలా విదేశీ పక్షుల ద్వారా వలస వచ్చినప్పుడు ఈ వైరస్ అనేది వ్యాప్తి చెందుతుంది. అయినా కొంతవరకు ఇది కంట్రోల్ అనేది అయిన తర్వాత తిరిగి యథాతథంగా వాటి నుంచి సోకిన వైరస్ అనేది క్షీణించిన తర్వాత మనం గుడ్లను, చికెన్ను తినవచ్చు. మిగిలిన విషయం అనేది మనం తదుపరి వీడియోలో తెలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.